1950లో హిందువుల రక్షణ కోసం భారత్ పాకిస్తాన్లు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ కేవలం ఒక సంవత్సరంలోనే 1951 నాటికి జనాభా పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే దాదాపు 90% హిందువులు ఢాకా నుండి వలస వెళ్లిపోయారు. ఈ కాలంలో ప్రతి రైలు హిందువులు అనుభవించిన బాధల గురించిన హృదయ విదారక కథలను మోసుకెళ్లింది. అది 1950వ సంవత్సరం. దేశ విభజన గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్ నుండి నియతిస్తున్న ఆక్రందనలు భారతదేశంలో వినిపిస్తున్నాయి. వేలాది హిందువు బౌద్ధ శరణార్థులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం వైపు తరలివస్తున్నారు. ప్రతి రైలు ధ్వంసమైన ఇళ్లు, కూలిపోయిన దేవాలయాలు, విడిపోయిన కుటుంబాల కథలను మోసుకొచ్చింది. తరువాత 1965లో భారత న్యాయవాదుల కమిషన్ ఇచ్చిన ఒక నివేదిక 1950లో తూర్పు పాకిస్తాన్లో జరిగిన హింస వ్యవస్థీకృతమైనదని స్పష్టం చేసింది. వేలాది మందిని చంపారు, మహిళలను అపహరించారు, గ్రామాలను పూర్తిగా నాశనం చేశారు. ఈ పరిస్థితిలో 1950 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు లియాఖత్ అలీ ఖాన్ నెహ్రూ లియాఖత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాలలోని మైనారిటీలకు సమాన హక్కులు, భద్రత, స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఆస్తుల తిరిగి అప్పగింతకు హామీ ఇవ్వడంతో ఈ ఒప్పందం కాగితంపై చాలా బలంగా కనిపించింది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నివేదికల ప్రకారం ఒప్పందం కుదిరిన కొన్ని నెలల్లోనే హత్యలు, బలవంతపు మతమార్పిడులు, ప్రజల స్థానభ్రంశం ఆగకుండా కొనసాగాయి. ఒక్క 1950లోనే 15 లక్షలకు పైగా శరణార్థులు భారతదేశానికి వచ్చారు. 1964 సంక్షోభ సమయంలో మరిన్ని 8,50,000 మంది ప్రజలు పారిపోయారు. ఆ సమయంలో భారత పరిశ్రమలు మరియు సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈ విషయంపై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను విదేశీ విషయంగా పరిగణించలేమని ఆయన వాదించారు. ఆయన ప్రశ్న చాలా సూటిగా ఉంది. మన సొంత ప్రజలే చంపబడుతుంటే దౌత్యం పేరుతో మనం మౌనంగా ఉండగలమా? ప్రభుత్వ విధానం క్షేత్రస్థాయి వాస్తవానికి చాలా దూరంగా ఉందని గ్రహించినప్పుడు ఆయన 1950 ఏప్రిల్ 15న మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. ఆయన దానిని నిస్సహాయ ఆదర్శవాదం అని పిలిచారు. బుజ్జగింపు చర్యలు పరిస్థితిని మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ఆయన ఆందోళనలు త్వరలోనే నిజమని నిరూపించబడ్డాయి. 1951లో డాక్టర్ అంబేద్కర్ కు సన్నిహితుడైన పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జేఎన్ మండల్ పాకిస్తాన్ను విడిపెట్టి భారతదేశానికి వచ్చారు. తన రాజీనామా లేఖలో 1950 ఫిబ్రవరి 10న ఢాకాలో తాను చూసిన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయని, ఆ సమయంలో సుమారు 10,000 మంది హతమార్చబడ్డారని ఆయన పేర్కొన్నారు. అనేక చోట్ల హిందువులను బెదిరించడమే కాకుండా మహిళలను సైతం బలవంతంగా సైనిక శిబిరాలకు తరలించారు. ఈ గణాంకాలు మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఢాకాలో సుమారు 90% మంది హిందువులు భారతదేశానికి వలస వెళ్లారు. పాఠశాలల్లో హిందూ విద్యార్థుల సంఖ్య వేల నుండి కేవలం కొన్ని డజన్లకు పడిపోయింది. మొత్తం 1500 దుకాణాలకు గాను కేవలం 157 మాత్రమే మిగిలి ఉన్నాయి. 1947, 1964 కాలంలో తూర్పు పాకిస్తాన్లోని ముస్లిమేతర జనాభా 13 మిలియన్ల నుండి 8.5 మిలియన్లకు పడిపోయింది. అంటే 4.5 మిలియన్ల జనాభా తగ్గింది. నేడు వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ ముఖర్జీ రాజీనామా కేవలం ఒక రాజకీయ ఎత్తుగాడ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక. జవాబుదారీతనం లేని శాంతి అనేది కేవలం ఒక పెళుసైన భ్రమ మాత్రమేనని తెలిపే ఒక హెచ్చరిక అది.